ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతు క్రియేషన్. ఇదైతే హాఫ్ సారీ అండి. ఇదైతే నాదేనండి. ఇప్పుడు ఈ ట్రెండింగ్లో లేదు కనుక దీన్ని కన్వర్ట్ టు ద డ్రెస్ చేద్దాం అనుకున్నాను. 3.5 మీటర్స్ ప్లెయిన్ శారీ ఉందండి. ఇలా అయితే 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చి నా వైపు, ఓపెన్స్ వచ్చి ఇటువైపు ఇలా తీసుకోవాలి. ఇది 30 సైజ్ డ్రెస్ అండి. 30 సైజ్లో మనకు 4 అయితే ఇలా తీసుకోవాలి. ఈ లెంత్ వచ్చి పొడుగు వచ్చి పైన 14 ఇంచెస్. మనకి 30 సైజ్ అండి. 30 సైజ్లో 4 అంటే 7.5 వస్తుంది. డాట్స్ కోసం 1 ఇంచు. నెక్ విడ్త్ వచ్చి 6, షోల్డర్ 6, నెక్ 6, సేమ్ ఇక్కడ మార్క్ వేసుకొని 6. మనమైతే ఇదైతే 7.5 తీసుకున్నాను. నడు సైజు ఖర్చు కోసం, డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నా. 7.5కు మనమైతే 1.5 ఇంచు, ఇది 7.5 నడుము, 7.5కు 1.5 ఇంచు కలిపి 9 తీసుకుంటున్నా. 9 ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చి 9 తీసుకుంటున్నా. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. చెస్ట్ లూజ్ అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. మొత్తం కలిపి 9 తీసుకున్నా. ఇక్కడ నడుము లూజ్కి అయితే 7, నడుము లూజ్కి 7.5, 9. ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇక్కడ ఒకటి స్ట్రైట్గా గీత తీసి నెక్ వచ్చేసి 2.5, నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నా. ఇది 3.5. ఇక్కడ 1.5 తీసుకుంటున్నా. 1.5 ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి నడుము లూజ్లో ఈ 4 భాగం 7.5 వచ్చింది కదా. ఇదే మనకి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ షోల్డర్ మెజర్మెంట్ వస్తుందండి. చూడండి, 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. కొంచెం అటు ఇటు ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువైతే మాత్రం టైట్ అయిపోతుంది. ఇలా ఎలా ఉంది, ఇక్కడనైతే 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 డాట్స్ కోసం ఇక్కడ 3.5 తీసుకోవాలి. 3.5 ఇటాఫ్ తీసుకొని ఇక్కడ 4, సేమ్ ఇక్కడ కూడా 3.5. ఇక్కడ 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకొని ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్కి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా దీన్ని కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు, ఒక 1/2 ఇంచ్. ఇలా తీసుకోవడం వల్ల ముందు పాటు ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి. ఫినిష్.
6.5, 6.5, సేమ్ 2.5 ఇంచులు, 2.5 ఇంచులు, 2.5 ఇంచెస్. మీ చెప్తే 2.5 ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని త్రీ ఇంచెస్ ఇలా ఈ నెక్ అయితే డ్రా చేసుకున్నాం. 3.5 తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు, ఈ 1/2 ఇంచు సేమ్ మళ్ళీ 3.5 ఇక్కడ తీసుకొని 4 ఇంచెస్, 4 ఇంచెస్ బ్యాక్ మార్కింగ్. బ్యాక్ వచ్చి అయితే సింపుల్గా తీసేసుకుంటున్నా. ఫ్రంట్ 6.5 తీసుకుంటే బ్యాక్ 6, 8 తీసుకున్నాం. పైన ఎంత తీసుకున్నాం 2.5, సేమ్ ఇక్కడ కూడా అంతే 2.5 తీసేసుకున్నాం. $2.75 అంటే ఇక్కడికి ఇలా తీసుకొని ఇలా రౌండ్ నెక్ అయితే తీసేసుకున్నాం. మనం ఎలా కట్ చేసుకున్నామో అలా మెయిన్ క్లాత్ వేసి తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకున్నాం. మనకు ఈ 10 ఉంది, 10 కన్నా 1 ఇంచెస్ తక్కువ తీసేసుకొని 9 తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి 9, 4 ఇంచెస్, హాఫ్ ఇంచెస్ ఖర్చుకు, 5 కనుక లోతు తీసుకోవాలి. మనం నడుము లూజ్ వచ్చి 7.5, ఇక్కడ నుంచి ఇలా 7.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ తీసుకొని ఇక్కడ క్రాస్గా కొంచెం 1/2 ఇంచు ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా కొంచెం రౌండ్ తీసుకొని నాకు హ్యాండ్ లూజ్ వచ్చి 5.5, ఖర్చుకు 2, ఇక్కడ 2 ఖర్చుకు. ఈ విధంగా ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేయాలి. ఈ విధంగానైతే హ్యాండ్స్ రెడీ. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచు మిడిల్లో 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఏదైతే ఇక్కడ లోతు తీసుకున్నామో ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు లోతు చేసుకుని ఈ ఫోల్డింగ్లో 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. 1/2 ఇంచు తీసుకొని ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా ఇలా తీసుకో. ఇక్కడ ఈ మార్క్
ఇలా కట్ చేసుకోవడం వల్ల ముందు పాటు ముడత లేకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ఆకు పెట్టుకొని ఇలా ఎదురు ఇలా వేసుకో. బాటమ్ వచ్చి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం శారీ పీస్ మాత్రం ఇదైతే కొంచెం కనుక ఫుల్ లేయర్స్ అంబరిల్లా లేయర్ లాగా అలా కుట్టడానికి రాదనేసి చిన్న చిన్న ఫ్రిల్స్ కుట్టుదామని ఇలా ఉన్నంత మొత్తం ఫోల్డింగ్స్ చేశాను. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి 30 ఇంచెస్ మార్క్ అయితే తీసుకున్నాను. పైంది 14, కింద 30. లైనింగ్ వచ్చి కూడా 3 మీటర్స్ తీసుకొని ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటే చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాను. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టేస్తాను లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్. చూడండి ఇలానే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టాను. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకొని దాన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టేశాను. పొడుగు వచ్చి 14 ఇంచెస్, అడ్డం వచ్చి 8 ఇంచెస్. మార్కింగ్ మాత్రం 7 మార్కింగ్. కింది వైపు 3.5 మార్కింగ్. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ నా వైపు ఉండాలి, ఓపెన్ అటు సైడ్ ఉండాలి. ఇలా క్రాస్ ఇక్కడ 7 మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ 3.5 మార్కింగ్. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ చివరికి అయితే లేస్ వేసుకొని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా వస్తుందండి. నేను కుట్టి చూపిస్తా. ఇలా అయితే హ్యాండ్ వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగానైతే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇటు తీసుకొని ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా 2.5 మిడిల్లో నుంచి 2.5 మార్కింగ్ తీసేసుకొని ఇది ఇట్లా మిడిల్లో ఇలా పెట్టి ఇది ఇలా పెట్టి ఇలానైతే స్టిచ్ చేసేసుకోవాలి. అంతేనండి. హ్యాండ్ చూసేయండి ఎలా ఉందో. చాలా బాగా వచ్చిందండి డ్రెస్ అయితే. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి పఫ్ స్లీవ్స్ కింద హ్యాండ్స్ కూడా కంఫర్ట్గా ఉండడానికి బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గా ఉండకుండా బౌ డిజైన్ ఇచ్చానండి. ఫ్రాక్స్కి ఎలా పెడతాం అలాగా. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఇంకోసారి మాత్రం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఫస్ట్ టైం చెప్పానని అందుకే నేను ఇంతగా అడుగుతున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ అయితే నేను కటింగ్ వీడియోస్ చాలా పెడతా ఉంటానండి. చూడండి ఇందులో వచ్చిన శారీలో వచ్చిన ఈ సగం పార్ట్ మాత్రం ఇలా చున్నీలా పేరప్ చేశాను. ఎలా ఉందో చెప్పేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.